జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలనే నినాదంతో చెన్నూరు నియోజకవర్గం ఏదులబందం నుంచి మేడారం వరకు దుర్గం కుమారస్వామి చేపట్టిన పాదయాత్రను మంతనే నియోజకవర్గ బీఆర్ఎస్ మండల కమిటీ ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ సుపరిపాలనలో రైతులు, మహిళలు, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, తెలంగాణ దేశంలోనే ఆర్థిక పురోగతిలో ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఆ కష్టాలు తొలగి మళ్లీ పాత రోజులు ఆనందం రావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని, కేసీఆర్ తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని సోదరుడు కుమారస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన తన పాదయాత్ర ఎల్లుండితో మన మేడారం సమ్మక్క సారక్క గద్దెలను చేరుకునే వరకు ముగుస్తుంది. ఈరోజు కాటారం మండలం కేంద్రమైనటువంటి మంచిలి నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రంలోని కాటారం సెంటర్లో కుమారస్వామి గారి పాదయాత్రను మేము స్వాగతించి సారే కావాలి, మళ్ళీ కారు గుర్తే గెలవాలని మేము ఏదైతే పాటనే మా కేసీఆర్ సార్ పాలనను ఒప్పుకుంటూ మళ్ళీ 20 ఏళ్ల వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే ప్రతిఫలాలు, ఏవైతే పథకాలు ఉన్నాయో మళ్ళీ యథావిధిగా కొనసాగాలంటే కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, అప్పుడే ఈ ప్రజలు, రైతులు, యువకులు, ఉద్యోగస్తులు అందరూ సుభిక్షంగా మిగులుతారని ఆశిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని మరొకసారి బలపరచడానికి పాదయాత్ర చేస్తున్న కుమారస్వామి గారిని అభినందిస్తూ జై తెలంగాణ.